తర్వాత నాన్నగారి దగ్గర ఎక్కువ చేశాను. భీమవరంగారి దగ్గర ఒకటి చేశాను. నాన్నగారి దగ్గర శిక్షణే చాలా ఉపయోగపడింది. నాన్నగారితో స్త్రీ జన్మ ఇది తీస్తున్నప్పుడు రామానాయుడు గారు, నాన్నగారు ప్రేమనగర్ కనెక్షన్స్తో నేను మ్యూజిక్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నా యాక్టివిటీసు ఇవన్నీ చూసి రాఘవేంద్ర ఫస్ట్ డైరెక్షన్ నాకే చేయాలి నువ్వు అని చెప్పారు. చెబితే మా ఫాదర్ ఏమన్నారంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అలా పాపం అందుకనే సౌందర్యలహరిలో ఫస్ట్ నేను నాయుడు గారితోనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలా కేసీపీ లిమిటెడ్ అని దాని తాలూకు కొంచెం బాగా రిచ్ పీపుల్, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. వాళ్ళు ఓ రోజు మన రాజేంద్ర సినిమా తీద్దాం అన్నారు. తీద్దామంటే నేను అందరిలాగా ఎందుకు శ్యామ్ బెనగల్ వాళ్ళలాగా మంచి ఆర్ట్ ఫిల్మ్ తీయాలి, ₹1,00,000 తీసి రికార్డు చేయాలి, కొత్త ఆర్టిస్టులు ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు, ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి, ఇటువంటి పిచ్చి ఆలోచనలతో వాళ్ళకి చెబితే ₹1,00,000 సినిమా కాదు, కాస్ట్లీ సినిమా తీయాలి, ఫస్ట్ పిక్చర్తోనే జగపతితో పోటీ పడాలి, రామానాయుడు గారితో పోటీ పడాలి.